హలో హలో am I audible? వినబడుతుందా నా క్లాస్? ఎస్ సార్. స్టార్ట్ చేద్దాం. సో ఎస్టర్డేస్ క్లాస్ వచ్చేసి మనం అంతా డిస్కస్ చేసింది దేని మీద డిస్కస్ చేసామంటే ఆపరేటర్స్ అండ్ వాటి టైప్స్ ఏమేమి ఉంటాయి. వాటిల్లో మనం బేసిక్గా మొత్తం అంతా డెప్త్గా చూస్తుంది అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్న. ఓకే, అర్థమెటిక్లో మనకి ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయన్నా? హలో, వాయిస్ వినబడుతుందా? రెస్పాన్స్ ఇవ్వండి కొద్దిగా. హలో, జస్ట్ రివిజన్ చేద్దాం ఒక 2 minutes. రెస్పాన్స్ ఇవ్వండి, దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. అన్మ్యూట్ చేయండి, పర్లేదు. నో వాయిస్ ఏంటి? నో వాయిస్ అని మెసేజ్ చేస్తున్నారు. హలో, వినబడుతుందా? ఎస్ సార్. హలో, నో? ఎస్ సార్, వినిపిస్తుంది. నిన్న చూస్తే అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మనకి ఏమేమి డిస్కస్ చేసిందన్నా? ఎడిషన్, కంకాటినేషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, క్వశ్చన్ అండ్ రిమైండర్. ఓకే, ప్లస్ అనే ఆపరేటర్ మనకి దేనికి దేనికి యూజ్ అవుతుందని చెప్పా? అడిషన్ ఆఫ్ అండ్ కంకాటినేషన్. అడిషన్ ఆఫ్ ఎనీ 2 numbers అండ్ కంకాటినేషన్ ఆఫ్ ఎ నంబర్ అండ్ ఏ స్ట్రింగ్. ఓకే, సో ప్లస్ అనే ఆపరేటర్ మనకి 2 types లో యూజ్ అవుద్ది. ఒకటి వచ్చేసి ఏదైనా ఒక 2 numbers మధ్యలో యూజ్ చేస్తే ఆపరేటర్ ని అడిషన్ జరిగిద్ది. ఓకే, అదే ఒక నంబర్ కి ఒక స్ట్రింగ్ కి జరిగితే నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటామంటే కంకాటినేషన్ అంటాం మనం. ఓకే, సో ప్లస్ అనేది మనకి 2 types లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్, సబ్ట్రాక్షన్, నెక్స్ట్ హ్యాస్ట్రిక్, మల్టిప్లికేషన్, బ్యాక్ స్లాష్ ఈస్ ఫర్ టు గెట్ క్వోషంట్, to get quotient in the division result. Next modulo nana, టు గెట్ రిమైండర్, to get remainder while division nana. Okay, so this is what we discussed in the yesterday's class or previous class. Okay, so వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, డిస్కస్ చేద్దాం. ఆ లాస్ట్ 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం. లాస్ట్ 5 నో ప్రాబ్లం, ఇది నేను ఇవ్వలేదు క్వశ్చన్స్, వేరే వాళ్ళు ఇచ్చారు. బై అంటే లైక్ ఏమేమి డిస్కస్ చేసామని వస్తాయి అప్కమింగ్ క్లాసెస్ లో. అవుట్పుట్ స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు డిస్కస్ చేద్దాం ఇన్ డెప్త్ గా దాని గురించి. ఓకేనా, నో ఇష్యూ. ఓకే సార్. ఓకే, ఈ ఫస్ట్ 10 లో ఏమైనా డౌట్ ఉన్నాయా? నో సార్. ఓకే, ఎనీవన్ ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి, లేదు అంటే డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. నో సార్. ఎవ్రీథింగ్ క్లియర్. ఓకే, సో వీటితో పాటు మనం ఎస్టర్డే ఒక ఈక్వేషన్ ని జావాలో ఎలా సాల్వ్ చేయాలని చూసాం. ఓకే, వాటిలో మెయిన్ గా మనం 2 రూల్ చూసాం. ఫస్ట్ రూల్ ఏంటి, సెకండ్ రూల్ ఏంటి? లెఫ్ట్ టు రైట్ బోర్డ్ మాస్. లెఫ్ట్ టు రైట్ బాడ్ మాస్ రూల్ ఉంటుంది. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ రూల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఫస్ట్ 2 ఆపరేటర్స్ తీసుకుంటుంది. ఆ 2 ఆపరేటర్స్ లో మనకి కంపారిజన్ చేసుకుంటుంది. ఓకే, దేనికి హైయెస్ట్ ప్రియారిటీ ఉందో దానికి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఫస్ట్ 2 తీసుకుంటుంది, ఆ 2 సాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ 2, అవి 2 సాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ 2 ఆపరేటర్స్ మనకి అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ ఫస్ట్ 2 తీసుకున్న వాటిల్లో రెండింటికి సేమ్ ప్రియారిటీ ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ జరగాల, రైట్ జరగాల? లెఫ్ట్ సార్. సో యాజ్ పర్ జావా మనకి లెఫ్ట్ జరుగుతూ ఉంటుంది. సో ఇవి మనకి 2 రూల్స్ అనమాట జావాలో. ఓకే, సో టుడేస్ క్లాస్ ఈజ్ అబౌట్ ఆపరేటర్స్ ఏ ఉంటుంది ఈ రోజు కూడా. సో దీనిలో మనం ఈ రోజు క్లాస్లో ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ యూజ్డ్ టు assign
assign a value to a variable. ఓకే, సో ఏదైనా ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఏం యూజ్ చేస్తానంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాను. ఓకే, వీటిల్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేది చూసుకుంటే చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి మనకి బేసికల్గా బేసిక్ ఆపరేటర్ ఈక్వల్స్ చూడండి. ఓకే, ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఒక వాల్యూకి ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయాలి అనుకుంటే నేను ఎవరు యూజ్ చేస్తానంటే ఈక్వల్స్ ఆపరేటర్ యూజ్ చేస్తా. దీనికి మనకి ఫర్దర్గా నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఉంటాయి ఈక్వల్స్ టు ఆపరేటర్లోనే. నథింగ్ బట్ ప్లస్ ఈక్వల్స్ టు ఉంటుంది, మైనస్ ఈక్వల్స్ టు ఉంటుంది, ఇంటూ ఈక్వల్స్ టు ఉంటుంది, బ్యాక్ స్లాష్ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్స్ టు, నెక్స్ట్ అలాగే మాడ్యులో ఈక్వల్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. సో వీటన్నిటి కూడా మనకి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం ఎగ్జాక్ట్గా. ఓకే, ఈక్వల్స్ ఎలా వర్క్ అవుతుంది, ప్లస్ ఈక్వల్స్ ఎలాగా, మైనస్ ఈక్వల్స్ ఒక్కొక్కటి ఏం దగ్గరగా చూసుకుంటూ వెళ్దాం. సో నథింగ్ బట్ ఇప్పుడు ఈక్వల్స్ టు ఆపరేటర్ మనకి ఏమవుద్ది అంటే లెఫ్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఏ వేరియబుల్, రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఏ వాల్యూ అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆల్వేస్ మనకి ఏమవుద్ది అంటే వేరియబుల్ అవుద్ది, ఈక్వల్స్కి రైట్ సైడ్ ఉన్నది ఆల్వేస్ ఏమవుద్ది అంటే మనకి వాల్యూ అవుద్ది. ఈ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ మనకి ఏమవుద్ది అంటే లెఫ్ట్ సైడ్ వేరియబుల్కి అసైన్ అవుతూ వస్తుంది. ఇది మనకి జరిగే ప్రాసెస్ అనమాట, ఈక్వల్స్ టు ఆపరేటర్ జరిగే ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు మనం ఎగ్జాక్ట్గా వాడుతున్నామా అంటే వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకున్నా అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుద్ది అంటే 10 ఈజ్ నథింగ్ బట్ ఏ వాల్యూ. ఓకే, ఈ 10 అనే వాల్యూ ఎవరికి అసైన్ చేస్తున్నా అంటే ఏకి అసైన్ చేస్తున్నాం. ఓకే, అందుకే మనం ఈక్వల్స్ అనేది ఏమంటాము అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకే, సో దీన్ని ఎగ్జాక్ట్గా ఇలానే వాడాలా ఇక్కడే వాడాలంటే ఏం రూల్స్ లేవు. సో దాన్ని ఇంకా ఎక్కడెక్కడ వాడచ్చు ఎలా వాడచ్చు అనేది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 ఇచ్చా. ఓకే, తర్వాత ఇంట్ బి ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చా. ఓకే, ఎస్ఓపి ఆఫ్ ఏ ప్రింట్ చేస్తున్నా, ఎస్ఓపి ఆఫ్ బి ప్రింట్ చేస్తున్నాను అన్న. ఓకే, ఇలాంటి కేసెస్ ఇప్పుడు మనకి ఏమవుద్ది అసలు ఇంటర్నల్ ప్రాసెస్ ఏం జరిగింది అనేది చూడండి. ఇప్పుడు మనకి ఏలోకి ఫస్ట్ ఎవరు అసైన్ అయ్యారంటే 10 వేసారు. సో ఏలో మనకి వాల్యూ ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూ ఉంది. తర్వాత నెక్స్ట్ లైన్ ఈ లైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి ఇంటి బి ఈక్వల్స్ ఏ అంటున్నాడు. అంటే బి ఈక్వల్స్ ఏ అంటే బీలోకి ఏ స్టోర్ అవుతుంది, నథింగ్ బట్ వేరియబుల్ గా సార్ ఏ అంటే మనకి ఏలోకి డైరెక్ట్ ఏ వాల్యూ వెళ్తుంది. ఏలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూనే మనకి బి కూడా షేర్ అయిపోతుంది. అంటే బి వాల్యూ మనకి ఏమైపోద్ది అంటే 10 అయిపోద్ది అనమాట. ఓకే, సో బీలోకి మనకి వాల్యూ ఏమొస్తుంది అంటే 10 వస్తుంది. ఎస్ఓపి ఆఫ్ ఏ అన్నా మనకి 10 ప్రింట్ అవుద్ది, ఎస్ఓపి ఆఫ్ బి అన్నా మనకి ఏం ప్రింట్ అయిపోద్ది అంటే 10 ప్రింట్ అయిపోద్ది. ఓకే, ఇది మనకి ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్. ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 25, ఇంట్ వై ఈక్వల్స్ టు 30 తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్ వై ఈక్వల్ టు ఎక్స్ అని ఇలా డిక్లేర్ చేస్తే ఏమైనా ఎర్రర్ త్రో చేస్తా, ఎర్రర్ త్రో చేయదని. ఎనీబడి ఎనీ ఐడియా? ఎనీవన్ ఎనీ ఐడియా నాన్న? ఇలా మనం వైకి నేను ఏం చేస్తాను అంటే 2 times డిక్లరేషన్ ఇస్తాను. డిక్లరేషన్ ఇస్ నథింగ్ బట్ వాటికి ఏ డేటా స్టోర్ చేయాలని 2 times చెప్తాను. ఫస్ట్ ఇంటిజర్ అని చెప్పా, నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇంటిజర్ అని చెప్తున్నా. ఇలా నువ్వు 2 times చెప్పడానికి ట్రై చేస్తే జావాలో నీకు ఏమవుద్ది అంటే ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి అంటే వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్. ఓకే, సో ఏం త్రో చేస్తుంది అంటే వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్డ్ అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. ఒక్కసారి మనం ఆల్రెడీ ఏం స్టోర్ చేయాలని చెప్పిన దానికే మళ్ళీ మనం డేటా టైప్ ని మెన్షన్ చేయకూడదు. ఓకే, కావాలంటే మళ్ళీ వాడుకోవచ్చు తప్ప నువ్వు మళ్ళీ డేటా టైప్స్ ని మెన్షన్ చేయకూడదు. అలా చేస్తే నీకు ఏమవుతుంది అంటే వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్డ్ అని చెప్పి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, ఇది మనకి ఎర్రర్ అనమాట. ఇప్పుడు ఆ ఎర్రర్ రాకుండా వాడాలి అంటే ఎలా వాడచ్చో చూడండి. ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 25, ఇంట్ వై ఈక్వల్స్ టు సేమ్ 30 తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా డైరెక్ట్ గా వై ఈక్వల్స్ టు ఎక్స్ అని పెడుతున్నా. మనం వైని ఆల్రెడీ డిక్లేర్ చేసాం, ఇప్పుడు నేను వైని వాడుతున్నానండి. వై ఈక్వల్ టు ఎక్స్ అంటే వై ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు వైలో వాల్యూ ఎక్స్ లోకి వెళ్ళాలా, ఎక్స్ లో వాల్యూ వై లోకి వెళ్ళాలా. ఇప్పుడు ఏమవుద్ది అంటే మనం అనుకున్న దాని ప్రకారం ఈక్వల్స్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా మనకి ఏమైపోద్ది అంటే వేరియబుల్ అయిపోద్ది అని చెప్పాం. ఓకే, ఈక్వల్ కి రైట్ సైడ్ ఉన్నదంతా ఏమవుద్ది అంటే వాల్యూ అవుతుంది అని చెప్పాం. మనకి ఆల్రెడీ ఎక్స్ లో వాల్యూ 25 ఉంది, వైలో వాల్యూ 30 ఉంది. ఓకే, సో ఎక్స్ లో ఉన్న వాల్యూ ఎవరిలోకి వెళ్తుంది అంటే వైలోకి వెళ్తుంది.
ఎక్స్ లో వాల్యూ వైలోకి వెళ్తుంది కాబట్టి మనకి ఎస్ లో వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంది. ఓకే, వైలో వాల్యూ నేను ఏం చేస్తున్నా అంటే 30 ఉంది. ఆ 30 రిమూవ్ అయిపోయి ఎవరు స్టోర్ అవుతారంటే ఎక్స్ లో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది, నథింగ్ బట్ 25 స్టోర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఓకే, ఇలా మనకి మరి 30 ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ అంటే ఈ వాల్యూస్ అన్ని ఎలా స్టోర్ అవుతాయి అని చెప్పాం. ఇక్కడ స్టాక్ ఉంటుంది అని చెప్పా, హీప్ ఉంటుంది నాన్న. ఓకే, ఎక్స్ వాల్యూ ఇనిషియల్లీ 25, వై వాల్యూ ఇనిషియల్లీ 30. ఓకే, అదంతా ఎప్పుడు అంటే ఫస్ట్ 2 లైన్స్ ప్రాసెస్ అయినప్పుడు. నెక్స్ట్ లైన్ మనకి ప్రాసెస్ అవ్వగానే ఏమైపోద్ది అంటే ఇక్కడ వచ్చేసి వైలో నుంచి 30 వాల్యూ వెళ్ళిపోయి వైలోకి మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే సేమ్ 25 వాల్యూనే వచ్చేస్తుంది. మరి 30 ఎక్కడికి వెళ్ళిపోద్ది సార్ అంటే మనకి జావాలో ఒక స్పెషల్ ఫీచర్ ఏంటన్నా, దాన్నే మనం నథింగ్ బట్ ఏమంటామంటే గార్బేజ్ కలెక్టర్ అంటాం. గార్బేజ్ కలెక్టర్, వాట్ ఎగ్జాక్ట్లీ గార్బేజ్ కలెక్టర్ డూస్ అంటే ఇప్పుడు నేను వైకి 30 అసైన్ చేశాను. ఇప్పుడు వైలోకి నేను మళ్ళీ 30 తీసేసి రిమూవ్ చేసి ఎవరిని పెడతాను అంటే 25 పెడతాను. అప్పుడు మనకి వై వాల్యూ ఎక్కడ ఉంటుంది సార్, అసలు ఉంటుందా అంటే ఆ మెమరీలో నుంచి ఏదైతే మనకి అన్యూజ్డ్ వాల్యూ ఉందో, దేనికైతే రెఫరెన్స్ ఉండదో అది మనకి ఏమైపోద్ది అంటే గార్బేజ్ కలెక్టర్ వచ్చి పట్టుకెళ్ళిపోద్ది అనమాట. అలా మనకి గార్బేజ్ కలెక్టర్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్ ని చేసుకుంటూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్స్ ఇన్ ద జావా. ఓకే, సో అసైన్మెంట్ వాల్యూ మనకి ఇలా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఓపి ఆఫ్ ఎక్స్ ప్రింట్ చేసిన, ఎస్ఓపి ఆఫ్ వైని ప్రింట్ చేసిన నాకు ఏం ప్రింట్ అయిపోద్ది అంటే ఇప్పుడు 25 ప్రింట్ అయిపోతాయి వాల్యూస్. వైలో 25 ఉంది, ఎక్స్ లో కూడా మనకి 25 ఉంది. ఓకే, సో ఇలా మనం ఈక్వల్స్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఓన్లీ బయట మాత్రమే ఈక్వల్స్ అసైన్ లైక్ యూజ్ చేయాలా సార్ అంటే బయట మాత్రమే కాదు, మనకు కావాలి అనుకుంటే ఒక ఈక్వేషన్ లో కూడా వాడుకోవచ్చు. ఎక్కడైనా నువ్వు ఈక్వల్స్ ఆపరేటర్ ని వాడచ్చు. సో దానికి సింటాక్స్ చూడండి ఒకసారి, నథింగ్ బట్ సేమ్ సింటాక్స్ అంతేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్ k ఈక్వల్స్ టు 20, ఇంట్ l ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే m ఈక్వల్స్ టు k ప్లస్ l మైనస్ ఆఫ్, లేదంటే ప్లస్ పెట్టేద్దాం, l ఈక్వల్స్ టు k తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ అసలు ఏం జరిగిద్ది దాన్ని చూస్తే ఏం జరిగిద్దో చూడండి. ఇంటి m ఈక్వల్స్ టు k ప్లస్ l ఈక్వల్స్ టు k. ఈ ఈక్వేషన్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి దీన్ని అంటే నార్మల్ నిన్న తీసుకుని మనం బాడ్ మాస్ రూల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ముందు మనకి ఏం జరుగుతాయి అంటే ఈ రెండు అడిషన్ జరుగుతాయి. ఈ రెండు అడిషన్ జరిగితే k ప్లస్ l ఈజ్ నథింగ్ బట్ 20 ప్లస్ 30 ప్లస్ l ఈక్వల్స్ టు k. ఇది అప్పుడే సాల్వ్ అవుతుంది. 20 ప్లస్ 30 అంటే మనకి 50 అవుతుంది. తర్వాత బ్రాకెట్ లోది సాల్వ్ అవుతుంది. ఓకే, l ఈక్వల్స్ టు k అంటే ఇక్కడ 50 ప్లస్ l ఈక్వల్స్ టు k అన్న. అసలు ఇక్కడ ఏం జరిగింది మరి? సో ఇక్కడ l ఈక్వల్స్ టు k అంటే l లో వాల్యూ k లోకి వెళ్ళాలా, k లో వాల్యూ l లోకి వెళ్ళాలా? ఏం జరిగింది అసలు? ఏం చెప్పాము మన అసైన్మెంట్ ఆపరేటర్ అనుకున్నప్పుడు? కేలో వాల్యూ k వాల్యూ దేనిలోకి వెళ్తుంది? l లోకి వెళ్తుంది. ఓకే, k వాల్యూ l లోకి వెళ్తుంది అంటే k లో ఉన్న 20 l లోకి వెళ్తే మనకి ఎంత అవుతుంది అన్న? 20 అవుతుంది. ఇప్పుడు l లో 30 ఉంటుందా, వెళ్ళిపోతుంది అన్న? వెళ్ళిపోద్ది. గార్బేజ్ కలెక్టర్ వచ్చి పట్టుకెళ్ళిపోద్ది. పట్టుకెళ్ళిపోయిన తర్వాత దానికి ఎల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. ఇప్పుడు మొత్తానికి నేను ఎల్ ఉంది, కే ఉంది, ఇక్కడ ఏం యూస్ చేయాలి అంటే మనకి ఏదైతే వాల్యూ అజైన్ అయ్యిందో ఆ లాస్ట్ అజైన్డ్ వాల్యూని తీసుకుంటాను. నథింగ్ బట్ ఎంత వస్తుంది అంటే 20 వస్తుంది. ఓకే, ఈ మొత్తాన్ని నేను సమ్ చేస్తే 50 ప్లస్ 20 ఎంత అవుద్ది అంటే 70 వస్తుంది. ఆ 70 వాల్యూ నేను ఎవరికి ఇస్తున్నా అంటే ఎంకి ఇస్తున్నా. ఎంలో వాల్యూ ఏమైపోద్ది అంటే మనకి 70 వస్తుంది. ఎస్ఓపి ఆఫ్ ఎల్, ఎస్ఓపి ఆఫ్ కే, ఎస్ఓపి ఆఫ్ ఎంని ప్రింట్ చేశానే అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎల్ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది అన్న? 20 ప్రింట్ అవుద్దా, 30 ప్రింట్ అవుద్దా? 20. లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ మనకి ఏదైతే లేటెస్ట్ గా అప్డేట్ అయిన వాల్యూ ఉందో అది మాత్రమే మనకి ఆ రెఫరెన్స్ లో ఉంటుంది. ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి ఉండదు. ఇక్కడ నేను మార్చేసాను కాబట్టి మారిపోద్ది. సో ఎల్ అంటే నథింగ్ బట్ మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ 20 ప్రింట్ అవుద్ది. ఎస్ఓపి ఆఫ్ కే అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది అన్న? 20 ప్రింట్ అవుద్ది. ఎస్ఓపి ఆఫ్ ఎం అంటే ఏం ప్రింట్ అవుద్ది? 70 ప్రింట్ అవుతుంది. ఓకే, క్లియర్ అని అనేది అర్థమైంది అందరికి? ఈక్వల్స్ ఆపరేటర్ ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ అవుద్ది అని చెప్పి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ విత్ ద ఈక్వల్స్ టు ఆపరేటర్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెడతాను, మీరు ట్రై చేయండి.
ట్రై చేయండి అనే క్వశ్చన్. అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది సి అంటే? సిక్స్టీ సార్. అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది? ఏం ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో? ఎనీవన్? 60 సార్. 60. Still any answer? సో చూడండి ఒకసారి ఏం జరిగింది. సో ఇనిషియల్లీ మనకి ఏముంది అంటే ఫస్ట్ లైన్కి రాగానే ఏ వాల్యూ 30 ఉందండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ లైన్కి రాగానే బి వాల్యూ ఎంత ఉందంటే 40 ఉందండి. ఓకే, దాని తర్వాత సిలోకి వచ్చిన తర్వాత సిలోకి సంథింగ్ ఏదో వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటున్నాం. ఆ వాల్యూ ఎవరంటే ఈక్వేషన్ మొత్తం సాల్వ్ అయిన తర్వాత అసైన్ అయ్యే వాల్యూ. సో దానికి ఏం చేయాలో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ ప్లస్ బి ఏ ప్లస్ ఆఫ్ బ్రాకెట్స్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఏ అంటానండి. ఓకే, సో ఏ ప్లస్ ఆఫ్ బి ఈక్వల్స్ ఏ అంటే ఏలో మనకు వచ్చేసి వాల్యూ 30 ఉంది, ప్లస్ బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ ఏముందంటే మనకి బి ఈక్వల్స్ ఏ ఉందన్న. ఇప్పుడు ముందు మనకి ప్లస్ బి జరగాల, ముందు బ్రాకెట్స్ జరగాలన్న, రెండింటికి కంపేర్ చేసుకుంటే బ్రాకెట్ సార్. బ్రాకెట్స్. ఓకే, సో బ్రాకెట్స్ సాల్వ్ అయిపోద్ది. బి ఈక్వల్స్ ఏ అంటే మనకి ఏలో వాల్యూ బిలోకి వెళ్తుందా, బిలో వాల్యూ ఏలోకి వస్తుందా? సో కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది? ఏలో వాల్యూ బిలోకి వెళ్తుంది సార్. ఏలో వాల్యూ బిలోకి వెళ్ళాలి. ఓకే, ఏలో వాల్యూ బిలోకి వెళ్తే నథింగ్ బట్ ఏమైపోద్ది అన్న 30 వస్తుంది. అలాంటప్పుడు మనకి బిలో 40 ఉంటుందా? ఉండదు, ఎగిరిపోద్ది. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్స్ లో మనకి వాల్యూ ఎంత యూజ్ చేసుకుంటుంది అంటే మనకి ఏదైతే అప్డేటెడ్ వాల్యూ లేటెస్ట్ వాల్యూ ఉందో అది యూజ్ చేసుకుంటుంది. దాని వాల్యూ ఎంత అంటే 30. ఓకే, సో ఇప్పుడు నేను రెండింటిని సమ్ చేస్తే 30 ప్లస్ 30 ఏమవుద్ది అన్న 60. ఆ 60 వాల్యూ ఎవరికి అసైన్ చేస్తున్నా? సికి అసైన్ చేస్తున్నా. సో సిలో వాల్యూ మనకి ఏమైపోద్ది అంటే 60 అయిపోద్ది. సో అవుట్పుట్ లో మనకి సి ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అంటే 60 ప్రింట్ అయిపోద్ది అన్న. ఓకే, దీని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ఓపి ఆఫ్ బిని ప్రింట్ చేస్తున్నా, ఎస్ఓపి ఆఫ్ ఏని ప్రింట్ చేస్తున్నా. ఏం ప్రింట్ అవుతాయి నన్ను? 30 సార్. 30 లేదంటే ఇంకా బిలో 40 ప్రింట్ అవుద్దా? చూడండి ఒకసారి. 30 ప్రింట్ అవుతాయి. ఓకే, ఎందుకు 30? ఎందుకు 30 అంటే మనకి లేటెస్ట్ ఏదైతే అప్డేట్ అయిందో ఆ అప్డేటెడ్ వాల్యూ ఉంటుంది. ఓల్డ్ వాల్యూ ఏమైపోద్ది అంటే మనకి గార్బేజ్ కలెక్టర్ పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, క్లియర్ అని అనేది ఉందా? ఈక్వల్స్ క్లియర్ అందరికి? ఎస్ సార్. ఓకే ఫైన్. ఇప్పుడు చూసుకుంటే ఏమవుద్దో చూడండి. దిస్ ఇస్ వాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ఆపరేటర్స్ ఉన్నాయంటే ప్లస్ ఈక్వల్స్ చూడండి. ఓకే, ఇది ఒకటి అర్థమైందంటే రిమైనింగ్ అన్ని లైక్ మొత్తం నిన్నటి క్లాస్ లాగానే ఉంటుంది. ఫస్ట్ ఒకటే కొంచెం లైక్ చూసుకోండి. సో ప్లస్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఏం జరుగుతుంది అసలు? ప్లస్ ఈక్వల్స్ అంటే దేనికోసం? దీన్ని సపరేట్ గా వాడాలంటే సపరేట్ ఫంక్షనాలిటీ ఏం ఉండదు దీనికి. నథింగ్ బట్ మనం ఎందుకోసం యూజ్ చేస్తామంటే జస్ట్ ఫర్ షార్ట్ హ్యాండ్. ఓకే, సింపుల్ గా షార్ట్ కట్ లో రాయడం కోసం మాత్రమే ప్లస్ ఈక్వల్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఏ టైమ్స్ లో యూజ్ చేయొచ్చు అంటే ఒక వాల్యూ తీసుకుందాం, ఇన్ ఏ ఈక్వల్స్ టు 10, ఒక వేరియబుల్ తీసుకున్నా ఇంట్ బి ఈక్వల్స్ టు 20. ఓకే, ఇలా నేను 2 వాల్యూస్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఇదే ఏ వాల్యూతో మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసుకొని అదే వాల్యూలోకి స్టోర్ చేయాలి అనుకోండి. అప్పుడు నేను ఏం యూజ్ చేయొచ్చు అంటే ప్లస్ ఈక్వల్స్ టు ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. దీనికే మనం రీప్లేస్మెంట్ లో ఏం యూజ్ చేయొచ్చు అంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అన్న. ఓకే, ఇలా నేను ఏదైనా ఒక పర్టికులర్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఆ పర్టికులర్ వాల్యూని ఇంక్లూడ్ చేసుకొని చేయాలి అంటే నథింగ్ బట్ ఈ ప్లస్ ఈక్వల్స్ ఆపరేటర్ యూజ్ చేస్తా. ఓకే, ప్లస్ చేయాలి అంటే ప్లస్ ఈక్వల్స్ టు, సబ్ట్రాక్షన్ చేయాలంటే మైనస్ ఈక్వల్స్ టు, మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఇంటూ ఈక్వల్స్ టు, డివిజన్ చేయాలి అంటే ఏదర్ మాడ్యులో కావాలంటే మాడ్యులో, నార్మల్ డివిజన్ కావాలంటే నార్మల్ డివిజన్, రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి రెండు కూడా సేమ్ మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకే, దీనికి రీప్లేస్మెంట్ మనకి షార్ట్ హ్యాండ్ ఏమవుద్ది అంటే ఇది అవుద్ది. ఏ ఈక్వల్స్ ఏ ప్లస్ బి అంటే యాక్చువల్గా మనకి జరిగే ప్రాసెస్ ఏం జరిగింది అంటే
10+20 చేసుకున్న తర్వాత మనకి వాల్యూ ఎవరికి యాడ్ అవుతారు అంటే ఏకి యాడ్ అవుతారు. నథింగ్ బట్ ఏ వాల్యూ ఎంత అయిపోద్ది అప్పుడు 30 అయిపోద్ది. సో ఎస్ఓబి ఆఫ్ ఏ ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుద్ది, ఎస్ఓబి ఆఫ్ బి ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుద్ది. వీటిని చూసుకుంటే 10+20 వాల్యూ నేను ఎవరికి అసైన్ చేస్తున్నా, ఏకి అసైన్ చేస్తున్నా. నథింగ్ బట్ ఏ వాల్యూ మనకి ఎంతకు చేంజ్ అయిపోయింది అంటే 30కి చేంజ్ అయిపోతుంది. అవుట్పుట్లో 30 ప్రింట్ అయిపోద్ది అండి. తర్వాత నెక్స్ట్ ఎస్ఓబి ఆఫ్ బి అంటే మనకి ఎంత ప్రింట్ అయిపోద్ది అంటే 20 ప్రింట్ అయిపోద్ది. మరి ప్లస్ ఈక్వల్స్ మనం ఎక్కడ వాడాం సార్ అంటే ఇక్కడ మనం తీసుకున్నదే మనకి ఏంటి అంటే ప్లస్ ఈక్వల్స్ ఆపరేటర్, దీనికి రీప్లేస్మెంట్ మనకి మీనింగ్ ఇది. ఓకే, దీని ఎగ్జాక్ట్ మీనింగ్ చూసుకుంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్న, ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఆ పర్టికులర్ వాల్యూని కూడా ఇంక్లూడ్ చేసి మనకి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్ అన్న ఇది? నెక్స్ట్ చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఈక్వల్స్ అనుకోండి. ఓకే, మైనస్ ఈక్వల్స్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ int x equals to 50 int y equals to 30 తీసుకున్నాం. ఓకే, ఇది తీసుకున్న తర్వాత x మైనస్ ఈక్వల్స్ టు y పెట్టాను అనుకోండి. దీనికి మీనింగ్ ఏమొస్తుంది అంటే x మైనస్ ఈక్వల్స్ టు y అంటే x ఈక్వల్స్ టు x మైనస్ y జరిగింది. ఓకే, x ఈక్వల్ టు x మైనస్ y బదులు మనం సింపుల్గా షార్ట్ హ్యాండ్లో ఏం రాయొచ్చు అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ రాసేయచ్చు. ఓకే, దానికి రీప్లేస్మెంట్ మనం తీసుకున్నాం షార్ట్ హ్యాండ్ మైనస్ ఈక్వల్స్ టు ప్లస్ ఈక్వల్స్ టు ఇంటూ ఈక్వల్స్ టు డివైడెడ్ బై ఈక్వల్స్ టు యాజ్ యువర్ విష్ ఏమైనా తీసుకోవచ్చు. నువ్వు ఇక్కడ ఏదైతే ఆపరేటర్ తీసుకుంటావో ఇక్కడ పర్టికులర్ మ్యాథమెటికల్ ఆపరేషన్ జరిగింది అనమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ షార్ట్ హ్యాండ్. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ ఈక్వల్స్ వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై నథింగ్ బట్ 50 మైనస్ 30 ఎంత అవుతుంది అన్న 20. ఎవరికి అసైన్ చేస్తున్నాం, ఎక్స్కి అసైన్ చేసేస్తున్నాం. సో ఎస్ఓపి ఆఫ్ ఎక్స్ ఎస్ఓపి ఆఫ్ వై ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత అయిపోయింది సబ్ట్రాక్షన్ జరిగిన తర్వాత 20. ఓకే, వై వాల్యూ మనకి ఎంత అయిపోయింది అన్న, ఎంత చేంజ్ చేసాం, వై వాల్యూ 30కి చేంజ్ చేసాం. ఓకే, ప్లీజ్ అన్మ్యూట్ ద కాల్స్. ఏమైనా ఆన్సర్ చెప్పాలి అనుకుంటే మైక్ ఆన్ చేయండి తప్ప లైక్ అన్నెసరీ ఆన్ చేయొద్దు. ఓకే, దిస్ ఇస్ వాట్ మైనస్ ఈక్వల్స్ టు. దాని తర్వాత నెక్స్ట్ ఈక్వల్స్ టు ఏం చెప్తాను చూడండి. k ఈక్వల్స్ టు 3, l ఈక్వల్స్ టు 2, k ఇంటూ ఈక్వల్స్ టు l ఏమవుతుంది, ట్రై చేయండి మీరు. ఇంతవరకు చెప్పింది అర్థమై ఉంటే యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. 6 2 సార్. అవుట్పుట్ లో మనకి ఏమేమి ప్రింట్ అవుతాయి, 6 ప్రింట్ అవుద్ది, 2 ప్రింట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ అలానే డివైడెడ్ బై ఈక్వల్స్ టు తీసుకుంటే ఇంట x ఈక్వల్స్ టు 25 ఇంటూ y ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ యాజ్ 5 x బై ఈక్వల్స్ టు y. ఓకే, సో చేస్తే ఎస్ఓపి ఆఫ్ x అంటే ఏం ప్రింట్ అవుద్ది, ఎస్ఓపి ఆఫ్ y అంటే ఏం ప్రింట్ అవుతుంది. 5 5 సార్. 3 once more 5 5 25. సో ఇక్కడ ఏమవుద్ది మనకి x బై ఈక్వల్స్ టు y అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏంటి అంటే x ఈక్వల్ టు x బై y. x ఈక్వల్ టు x బై y నథింగ్ బట్ ఏంటన్నా 25 డివైడెడ్ బై 5. వచ్చే 5ని నేను ఎవరికి అసైన్ చేస్తున్నా అంటే ఎక్స్కి అసైన్ చేస్తున్నా. అంటే ఎక్స్లో వాల్యూ 5 అయిపోతుంది, వైలో వాల్యూ 5 అయిపోతుంది. సో నైస్. రిమైనింగ్ అందరికి అర్థం అవుతున్నాయన్నా, ఆన్సర్ ఒకరే ఇస్తున్నారని కాదు, మీకు కూడా అర్థం అవ్వాలి. ఏమైనా డౌట్ ఉంటే పర్లేదు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ డివైడెడ్ బై ఈక్వల్స్ టు. నెక్స్ట్ మోడ్ ఈక్వల్స్ టు తీసుకుంటే ఏమవుద్ది, మోడ్ ఈక్వల్స్ టు తీసుకుంటే ఇంటూ a ఈక్వల్స్ టు 30 ఇంటూ b ఈక్వల్స్ టు 7, a mod ఈక్వల్స్ టు b తీసుకున్నాం. SOP ఆఫ్ a
ఎస్ఓపి ఆఫ్ బి అన్న ఏం ప్రింట్ అవుతాయినా 27 సార్. A to B. ఏ టు బి 7. B7 వస్తుంది. నైస్ ఆన్సర్. ఓకే, సో ఇంతవరకు అన్ని క్లియర్ అయినా? దిస్ ఇస్ వాట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇంకెంతకంటే మనకి ఏమి ఉండవు జావాలో. సో మెయిన్లీ మనం ఎక్కువ యూజ్ చేసేది ఏం యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఈక్వల్స్ యూజ్ చేస్తాం. ఎక్కడైనా మనకి నెససరీ అనిపిస్తే షార్ట్ హ్యాండ్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ నువ్వు ఇది యూజ్ చేసుకున్నా పర్లేదు, నో ఇష్యూస్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇదే వాడాలని రూల్స్ ఎక్కడ ఏం పెట్టరు మీకు. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ అ షార్ట్ హ్యాండ్, సో విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ జావా, సో వీ నీడ్ టు నో అంతే. ఓకే, సో ఈక్వల్స్ టు ఆపరేటర్ ఎగ్జాక్ట్లీ వర్కింగ్ అంతా క్లియర్ అవుతే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. కొన్ని క్వశ్చన్స్ ఏమైనా లేదంటే వీటి మీద ట్రై చేయండి, చూద్దాం. క్వశ్చన్ చేస్తా. Try this one, first one. ఫిఫ్టీ ఫైవ్. చేద్దాం. Try these both. ఫిఫ్టీ ఫైవ్ 3 సార్. ఫస్ట్ వన్ ఏమొచ్చింది ఆన్సర్? 55. సేమ్ ఆన్సర్ అందరికి. ఏమన్నా డిఫరెంట్ ఆన్సర్? ఏ వాల్యూ 55, బి వాల్యూ 55. 85, 55. సెకండ్ ఆప్షన్ 85, 55. Yes, sir. థర్డ్ ఆప్షన్ స్టిల్ ఏమైనా డిఫరెంట్ ఆన్సర్? దిస్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, దిస్ ఇస్ సెకండ్ వన్, దిస్ ఇస్ థర్డ్ వన్. ఇంకా ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? చెప్పండి, పర్లేదు, మీ దగ్గర కరెక్ట్ అయి ఉండొచ్చు. సో లెట్ us see what is the answer. సో ఫస్ట్ లైన్కి వస్తే ఏ వాల్యూ మనకి ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 25. నెక్స్ట్ సెకండ్ లైన్కి వచ్చిన తర్వాత బి వాల్యూ మనకి ఎంత అయినా అవుతుందంటే 30. వాట్ అప్ టు థర్డ్ లైన్. ఓకే, థర్డ్ లైన్కి వస్తే ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి. నథింగ్ బట్ మీనింగ్ ఏంటన్నా ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్న. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే నథింగ్ బట్ ఏమవుద్ది, ఏల వాల్యూ 25, బిల వాల్యూ 30 అన్న. 25 ప్లస్ 30 నథింగ్ బట్ మీనింగ్ ఏంటి, 55. ఎవరికి అసైన్ అవుతుందన్న? ఏ వాల్యూ. ఓకే, సో నథింగ్ బట్ మనకి ఏ వాల్యూ మొత్తం ఎంతకు చేంజ్ అయిపోయిందంటే
55కి చేంజ్ అయింది. ఏలో వాల్యూ 25 ఉందా 55 ఉందన్నా ఇప్పుడు 55 ఏలో వాల్యూ హ్యాస్ బీన్ చేంజ్ బికాస్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి బి ప్లస్ ఈక్వల్స్ టు ఏ అంటున్నాం. ఓకే, ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏమొస్తుంది? బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ బికాస్ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ బి కాబట్టి బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. సో బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే బిలో మనకి వాల్యూ వచ్చేసి 30 ఉంది నాన్న. బిలో వాల్యూ 30, ఏలో వాల్యూ ఎంత అంటే 25 కాదు, మనకి ఇప్పుడు ఎంత ఉంది? ఏలో వాల్యూ చేంజ్ అయిపోయింది అన్న. ఫస్ట్ లైన్లో మనకి చేంజ్ అయింది కాబట్టి ఆ చేంజ్ రిఫ్లెక్షన్ మొత్తం రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నిటికీ రిఫ్లెక్షన్ ఉంటుంది. సో ఏలో వాల్యూ మనకి ఎంత ఉందంటే 55 ఉంది. 30 ప్లస్ 55 మొత్తం ఎంత అవుతుంది మనకి? 85. 85 వాల్యూని తీసుకెళ్ళి ఎవరికి అసైన్ చేస్తున్నా అంటే బీకి అసైన్ చేస్తున్నా. అంటే బిలో వాల్యూ మనకి 30 నుండి ఎంతకు చేంజ్ అయిపోద్ది అంటే 85కి చేంజ్ అయిపోద్ది. సో ఎస్ఓబి ఆఫ్ ఏ అన్న ఎస్ఓబి ఆఫ్ బి అన్న మనకి ఏం ప్రింట్ అవుతాయి అంటే లేటెస్ట్ అప్డేటెడ్ వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ 55, దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ 85 అన్న. ఓకే, ఎవ్రీ వన్ డిడ్ ఏ మిస్టేక్. ఎక్కడ మిస్టేక్ చేశారంటే ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, గుడ్ ఫైన్ బాగానే ఉంది. బి ప్లస్ ఈక్వల్స్ ఏ పెడితే ఏం పెట్టారు అంటే ఇక్కడ కూడా మీరు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి పెడుతున్నారు, కానీ దట్స్ రాంగ్. మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో దట్ విల్ బి యాజ్ ఎ వేరియబుల్. ఇక్కడ మనకి బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుద్ది. క్లియర్ అన్న అందరికి? సో ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అయ్యారు చూడండి. సో బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ, మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే వేరియబుల్ ఉందో ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఇక్కడ ఏ పెట్టాను కాబట్టి ఏకి అసైన్ అయింది, ఇక్కడ బి పెట్టాను కాబట్టి సెకండ్ లైన్లో సో మనకి వాల్యూ అసైన్డ్ వాల్యూ బికి అసైన్ అవుతుంది అన్న. ఓకే, ఏకి కాదు. క్లియర్ అన్న అందరికి? అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. స్మాల్ కన్ఫ్యూజన్. ఓకే, డన్. ఇట్స్ ఓకే, ఫైన్. సో దట్స్ వై వీఆర్ గివింగ్ క్వశ్చన్స్, ప్రాక్టీస్కి ఇస్తూ ఉంటాం. సో 55, 85. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 55, 85 వస్తుంది. ఎవ్రీథింగ్ డన్? నెక్స్ట్ వన్ ఆన్సర్ 3 sir. 3 ఫస్ట్ ఆప్షన్ 3. సెకండ్ ఆప్షన్ పర్లేదు, రాంగ్ అయినా వి విల్ లెర్న్. అందరికీ అదే వచ్చిందా? ఎస్ సార్. ఫైన్, లెట్ us చెక్. డన్. సో ఇనిషియల్లీ ఫస్ట్ లైన్కి వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఎక్స్ వాల్యూ 28, నెక్స్ట్ ఆఫ్టర్ సెకండ్ లైన్ వై వాల్యూ 3. ఓకే, వాట్ అప్ టు థర్డ్ లైన్ అంటే థర్డ్ లైన్లో మనకు వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు సంథింగ్ వీఆర్ అసైనింగ్ వాల్యూ టు ఎక్స్. దట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఈక్వేషన్ అంతా సాల్వ్ అయిన తర్వాత వచ్చే వాల్యూని ఎక్స్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనం ఈక్వేషన్ ప్రాసెస్ ఎస్టర్డేకి వెళ్తే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఎక్స్ ప్లస్ వై మైనస్ నథింగ్ బట్ ఇక్కడ ప్లస్ మైనస్ సేమ్ ప్రియారిటీయా డిఫరెంట్ ప్రియారిటీ అని? సేమ్ ప్రియారిటీ. సేమ్ ప్రియారిటీ అంటే మనకి లెఫ్ట్ జరగాల రైట్ జరగాలన్న? ముందు లెఫ్ట్. ఓకే, 28 ప్లస్ 3 మైనస్ ఆఫ్ సంథింగ్ సోన్స్ ఈక్వేషన్. 28 ప్లస్ 3 అంటే మనకి ఏమవుద్ది? 31 వస్తుంది. ఓకే, మైనస్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ బ్రాకెట్. సో వై ఈక్వల్ టు ఎక్స్. ఈ ఈక్వేషన్ ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ మైనస్ ఉంది, పక్కనే బ్రాకెట్స్ ఉన్నాయి. ముందు ఏది జరగాలన్నా? మైనస్ బ్రేజెస్? బ్రేజెస్ సాల్వ్ చేసుకుంటుంది. బ్రేజెస్ సాల్వ్ చేస్తే బ్రేజెస్ లో మనకి ఏముంది? సో వై ఈక్వల్ టు ఎక్స్. వై ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ లో ఉన్న వాల్యూ వైకి వెళ్ళిద్దా, వైలో ఉన్న వాల్యూ ఎక్స్కి వెళ్ళిద్దా? ఎక్స్ లో ఉన్న వాల్యూ వైకి వెళ్తుంది. సో వెళ్తే 28 ఇక్కడికి వస్తుంది, 3 ఎగిరిపోద్ది. సో ఎగిరిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? సో ఇక్కడ వై ఈక్వల్ టు ఎక్స్ అంటే మనకి ఎక్స్ లో ఉన్న వాల్యూ వైకి వెళ్ళింది. వై వాల్యూ ఇప్పుడు మనకి ఎంత యూజ్ చేసుకుంటాం అంటే ఇక్కడ 28 యూజ్ చేస్తాం. సో 31 మైనస్ 28. 31 మైనస్ 28 చేస్తే మనకి ఏమవుతుంది ఇప్పుడు? 31 మైనస్ 28 3. సో మనకు వచ్చిన రిజల్ట్ ఎంత అంటే 3. ఈ 3ని తీసుకెళ్ళి ఎవరికి అసైన్ చేస్తున్నా? ఈక్వేషన్ అంతా సాల్వ్ అయిన తర్వాత వచ్చే వేరియబుల్ వాల్యూ నథింగ్ బట్ ఎవరినైనా ఎక్స్. సో ఎక్స్ లోకి వాల్యూ మనకి ఎంత అసైన్ అవుతుంది అంటే 3 అసైన్ అవుతుంది. సో ఇక్కడ మనకి నథింగ్ బట్ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది, 28 వెళ్ళిపోద్ది ఎక్స్ లో. ఓకే,
సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ మనకి చేంజ్ అయింది కాబట్టి ఆ చేంజింగ్ రిఫ్లెక్షన్ మనకి ఓవరాల్ ఈక్వేషన్ కి పడుతుంది కాబట్టి సో ఎస్ఓబి ఆఫ్ ఎక్స్ అన్న మనకి ఏం ప్రింట్ అవుద్ది, ఎస్ఓబి ఆఫ్ వై అన్న ఏం ప్రింట్ అవుద్ది అంటే వాల్యూస్ నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 3, వై ఈజ్ నథింగ్ బట్ ఎంత ప్రింట్ అవుద్ది అంటే 28 ప్రింట్ అవుద్ది. క్లియరా? ఎక్కడ మిస్టేక్ చేశారు ఇక్కడ? అదేం చేయలేదా? సో దిస్ ఈజ్ వాట్ వీ నోన్ యాజ్ ట్రేసింగ్ అంటాం. వాల్యూస్ అంతా ఇలా వేరియబుల్ దాని కిందనే వాల్యూ, విచ్ వాల్యూ ఈజ్ అప్డేటింగ్, విచ్ వాల్యూ ఈజ్ అప్డేటింగ్, విచ్ లైన్ విచ్ వాల్యూ ఈజ్ అప్డేటింగ్, ఏ వేరియబుల్ అప్డేట్ అవుతుంది, ఏ వాల్యూ అప్డేట్ అవుతుంది, ఎంత చేంజ్ అవుతుంది, అదంతా మనం ఈచ్ లైన్ లో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటామంటే ట్రేసింగ్ అంటాం. ఓకే, నథింగ్ బట్ కంపైలర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ లైన్కి వెళ్తుంది, ఏ లైన్ లో ఏ వాల్యూ ఎలా చేంజ్ అవుద్ది అని చెప్తాం అని చెప్పాం కదా. సో నథింగ్ బట్ ఇదే అనమాట, దాన్నే మనం ఏమంటామంటే ట్రేసింగ్ అంటాం. ఇలా చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నథింగ్ బట్ ఎలా అంటే మనకి ఎక్కువ వాల్యూస్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని కూడా రిమెంబర్డ్గా ఉంటాయి. మనం మిస్టేక్స్ చేయడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఇలా ఎవరు చేస్తూ ఉండరు. ఇలా చేయకపోవడం వల్లనే మీకు మిస్టేక్స్ అన్ని వస్తుంది. సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే వేరియబుల్ దాని పర్టికులర్ వాల్యూ, వేరియబుల్ దాని పర్టికులర్ వాల్యూ, ఎక్కడైనా అప్డేట్ అయ్యిందా అప్డేటెడ్ వాల్యూ లైక్ ప్రీవియస్ వాల్యూ, ఓల్డ్ వాల్యూ తీసేయండి, అప్డేటెడ్ వాల్యూ దాని కింద అసైన్ చేసుకుంటూ ఉండండి. మనకి ఏదైతే లేటెస్ట్ అప్డేట్ అయ్యిందో అప్డేటెడ్ వాల్యూయే మన దగ్గర ఉండాలి. ఓకే, సో రిమైనింగ్ అన్ని రిమూవ్ అయిపోతూ ఉండాలి. ఆ రిమూవ్డ్ వాల్యూస్ అన్ని ఎలా వెళ్తాయో మీకు తెలుసు ఆల్రెడీ, లైక్ గార్బేజ్ కలెక్టర్ వచ్చి పట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా నాన్న? క్లియరా? అర్థం అవుతుందా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? సో లెట్ us take some examples. Try this one. అయింది ఆన్సర్? A equal to 35, B equal to 1400, sir. 35, B equals to 1400. Exact answer correct na? Let us see. First option this one. Next, still anyone? ఇంకానా? పర్లే, ఆన్సర్ తప్పైనా పర్లేదు, ఏమన్నా చెప్పండి, పర్లేదు. Anyone wants time? మీరు టైం కావాలా? ఇంకా డిస్కస్ చేద్దాం. టైం కావాలంటే చెప్పండి.
లేదంటే స్టార్ట్ చేస్తా డిస్కస్. ఓకే, సి ఫస్ట్ థింగ్ a value is nothing but 35, b value is nothing but 40. Next, this line is getting a plus equals to b. Okay, a plus equals to b అంటే ఈక్వేషన్ ఎలా అవుతుంది? a equals to a plus b. a equals to a plus b is nothing but 35 plus 14. 35 plus 40 is nothing but ఎంత అవుతుంది? 75. ఆ 75 వాల్యూ మనకి ఎవరు అసైన్ అవుతున్నారు అంటే ఏకి అసైన్ అవుతుంది. ఓకే, ఏ వాల్యూ మనకి ఎంతకు చేంజ్ అయిపోద్ది అంటే 35 నుంచి వెళ్ళిపోయి 75 అవుద్ది. ఓకే, ఎవరిలో చేంజ్ అవుతుంది అంటే వాల్యూ ఏలో చదువుతుంది, బికాస్ ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్స్ బి అన్న లెఫ్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఏ వేరియబుల్ అని చెప్పాం కాబట్టి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏ మైనస్ ఈక్వల్స్ టు బి అంటున్నాం. ఏ మైనస్ ఈక్వల్స్ టు బి ఈజ్ నథింగ్ బట్ ఏమవుద్ది అంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఎందుకు ఏ ఈక్వల్స్ పెట్టా, బి ఈక్వల్స్ ఎందుకు పెట్టకూడదు అంటే లెఫ్ట్ సైడ్ ఈజ్ ఎ వేరియబుల్, రైట్ సైడ్ ఈజ్ ఎ వాల్యూ. ఓకే, సో దట్స్ వై ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో దట్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే ఏలో వాల్యూ వచ్చేసి మనకి 75 ఉంది నాన్న, బిలో వాల్యూ వచ్చేసి 40 ఉంది. ఓకే, 75 మైనస్ 40 ఈజ్ నథింగ్ బట్ ఎంత అవుద్ది అంటే మనకి 35 వస్తుంది అన్న. ఓకే, సో ఆ 35 నేను ఎవరికి అసైన్ చేస్తున్నా అంటే మళ్ళీ ఏకి అసైన్ చేస్తున్నాం. ఏలో వాల్యూ 75 వెళ్ళిపోయి మనకి ఎంత వస్తుంది అంటే 35 వాల్యూనే వస్తుంది. ఓకే, 75 వెళ్ళిపోయి మళ్ళీ ఎంత వచ్చింది మనకి 35. ఇప్పుడు మనకి ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ బి ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏమవుద్ది? సో బి ఇంటూ ఏ ఈక్వల్స్ ఏమవుద్ది అంటే బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. సో వాల్యూ లాగా నేను బి లాగా అసైన్ చేస్తున్నాను, ఏ లాగా అసైన్ చేస్తున్నాను, నథింగ్ బట్ బి వాల్యూగా అసైన్ చేస్తున్నాం, బికాస్ ఇక్కడ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ పెట్టినండి. అదే ఏ ఇంటూ ఈక్వల్స్ టు బి పెడితే ఏమవుద్ది అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి అవుద్ది. సో బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అంటే బిలో వాల్యూ వచ్చేసి మనకి 40 ఉంది, ఏలో వాల్యూ వచ్చేసి 35 ఉంది నాన్న. ఓకే, సో 35 ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 35 ఇంటూ 40 చేస్తాం. చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మనకి ఎవరికి అసైన్ చేస్తున్నాం అంటే బి వాల్యూకి అసైన్ చేస్తున్నాం. సో బిలో వాల్యూ మనకి ఎంతకు చేంజ్ అయిపోద్ది అంటే వచ్చే రిజల్ట్ నథింగ్ బట్ 40 ఇంటూ 35 1400 అవుద్ది. సో ఆ 1400 వాల్యూ నేను ఎవరికి అసైన్ చేస్తున్నా అంటే బి వాల్యూకి అసైన్ చేసేస్తా. సో నాకు బిలో వాల్యూ ఎంతకు చేంజ్ అయిపోద్ది అంటే 40 వెళ్ళిపోయి ఒకసారిగా 1400 వస్తుంది. ఓకే, సో మొత్తం అంతా క్లియర్ కాబట్టి ఎస్ఓబి ఆఫ్ ఏ అన్న ఎస్ఓబి ఆఫ్ బి అన్న ఏవైతే రీసెంట్లీ అప్డేటెడ్ వాల్యూస్ ఉన్నాయో అవి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో నథింగ్ బట్ అవే మనకి ఏంటి అంటే ఏ వాల్యూ 35, బి వాల్యూ 1400. ఓకే, దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్. అర్థమైందన్న? ఇది జరుగుతూ ఉంటుంది. క్లియరా? అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయన్న అసైన్మెంట్ ఆపరేటర్స్? నెక్స్ట్ స్టార్ట్ చేస్తా అసైన్మెంట్ క్లియర్ అంటే. క్లియర్ సార్. Done. Anyone have any doubts? Next one is relational operators. Okay, what is mean by relational operator? Relational operators. దీనికి మనకి అనదర్ నేమ్ ఉంది, ఇంకొక నేమ్ ఉంది. ఆ నేమ్ వచ్చేసి ఏంటంటే కంపారిజనల్ ఆపరేటర్. వీటినే మనం కంపారిజనల్ ఆపరేటర్స్ కూడా అని అనొచ్చు. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ ఏముంటాయి అంటే మనకి సో గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు. ఇలా మనకి 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే యూజ్ టు కంపేర్ ఎనీ టూ వాల్యూస్. ఏమైనా ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ నేను కంపేర్ చేయాలి అనుకుంటున్నా అనుకోండి. లైక్ గ్రేటర్ దాన్ ఉందా, లెస్ దాన్ ఉందా, ఈక్వల్స్ టు ఉందా, ఈక్వల్స్ టు లేదా, లేదంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉందా. సో ఇలాంటి ఏమైనా 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి కోసం యూజ్ చేసే ఆపరేటర్స్ని మనం ఏమంటాం అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ నోన్ యాజ్ రిలేషనల్ ఆపరేటర్. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ ద రిలేషనల్ ఆపరేటర్స్ అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ int x ఈక్వల్స్ టు 30, int y ఈక్వల్స్ టు 20 తీసుకుందాం. ఓకే, int x ఈక్వల్ టు 30, y ఈక్వల్స్ టు 20 తీసుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే SOP ఆఫ్ x గ్రేటర్ దాన్ y.
ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ లో వాల్యూ మనకు వచ్చేసి ఎంత ఉందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే ఎక్స్ వైని చెక్ చేసుకోవాలి. ఎక్స్ లో ఉన్న వాల్యూ వైలో ఉన్న వాల్యూ చెక్ చేస్తుంది. ఎక్స్ లో వాల్యూ వచ్చేసి మనకి 30 ఉంది, వైలో వాల్యూ వచ్చేసి మనకి 20 ఉంది. 30 గ్రేటర్ దాన్ 20. ఓకే, 30 అనేది 20 కంటే పెద్దది అని చెప్తున్నాడు. ఈ కండిషన్ మనకి కరెక్టా రాంగ్ అని చూస్తుంది. ఓకే, ఇన్ కేస్ కరెక్ట్ అవుతే మనకి ఏమవుద్ది అంటే ట్రూ ప్రింట్ అవుద్ది. ఓకే, ఇన్ కేస్ ఫాల్స్ అయితే మనకి ఏమవుద్ది అంటే ఫాల్స్ అని ప్రింట్ అవుద్ది. ఓకే, కండిషన్ కరెక్ట్ కాకపోతే నథింగ్ బట్ ఇక్కడంతా మనం ఏం చేస్తున్నాం అంటే ఎస్ఓబిలో పెడుతున్నాం కాబట్టి అన్ని కూడా మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. ఓకే, సో 30 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుద్ది అంటే ట్రూ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ వచ్చేసి మనకి ఏముంటుంది అంటే ట్రూ ఉంటుంది. దీనికే నేను ఏం చేస్తున్నానంటే ఎస్ఓపి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ వై పెడుతున్నాం. ఓకే, ఎక్స్ లెస్ దాన్ వై పెడితే ఏమవుతుంది మనకి ఫాల్స్ ప్రింట్ అవుతుంది సార్. ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ 30, వై ఈజ్ వాల్యూ నథింగ్ బట్ ఏమవుద్ది అంటే 20 ఉంటుంది. 30 లెస్ దాన్ 30 ఈజ్ 30 లెస్ దాన్ 20 ఆ కండిషన్ ట్రూ ఫాల్స్ అంటే మనకి ఫాల్స్ కాబట్టి అవుట్పుట్లో ఫాల్సే ప్రింట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఏం చేస్తానంటే ఎస్ఓపి ఆఫ్ ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై. ఓకే, ఆల్రెడీ ఈక్వల్స్ టు అంటే నథింగ్ బట్ ఏంటి, డబుల్ ఈక్వల్స్ టు అంటే సింగిల్ ఈక్వల్స్ టు పెడితే మనకి ఏమవుద్ది అంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, డబుల్ ఈక్వల్స్ టు పెడితే మనకి ఏంటి అంటే నథింగ్ బట్ రిలేషనల్ ఆపరేటర్ విట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద వాల్యూస్ ఆర్ టు కంపేర్ ద వాల్యూస్. సో ఇప్పుడు డబుల్ ఈక్వల్స్ టు పెడితే ఏమవుద్ది అంటే ఈ ఎక్స్ అనే వాల్యూ పక్కన ఉన్న వై అనే వాల్యూ రెండు సేమ్ ఉంటే మనకి ఏమవుద్ది అంటే రిటర్న్స్ ట్రూ. ఓకే, రెండు డిఫరెంట్ గా ఉంటే రిటర్న్స్ ఏమవుద్ది అంటే మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ 30, నెక్స్ట్ వై వాల్యూ ఈస్ 20. సో రెండు సేమ్ వాల్యూసా డిఫరెంట్ వాల్యూసా? ఇప్పుడు అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుతుంది? డిఫరెంట్ వాల్యూస్, సో ఫాల్స్. సో ఫాల్స్. సో రెండు కూడా మనకి ఈక్వల్స్ కాదు కాబట్టి మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నంటే ఎస్ఓపి ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై. వాట్ ఎగ్జాక్ట్లీ నాట్ ఈక్వల్స్ టు ఈస్? ఓకే, ఇవి రెండు సేమ్ వాల్యూస్ కాదు అన్నాడు. అది కరెక్టా రాంగా? నాట్ ఈక్వల్స్ ఈజ్ నథింగ్ బట్ రెండు ఈక్వల్స్ కాదు, నథింగ్ బట్ ఏంటంటే రెండు సేమ్ వాల్యూస్ కాదు, డిఫరెంట్ వాల్యూస్ అన్నాడు. ఓకే, ఇప్పుడు 30, 20 రెండు సేమ్ వాల్యూసా లేదంటే డిఫరెంట్ వాల్యూస్ అన్నాడు? డిఫరెంట్ వాల్యూస్ అంటున్నాడు. సో డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అయిపోద్ది అంటే ట్రూ ప్రింట్ అవుద్దా ఫాల్స్ ప్రింట్ అవుద్దా? ట్రూ. ట్రూ వస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి రెండు కూడా సేమ్ వాల్యూస్ కాదని చెప్పేసి అక్కడ ఆపరేటర్ ఉన్నది, రెండు సేమ్ కాదు, మనకి లైక్ తీసుకున్న ఒరిజినల్ వాల్యూస్ కూడా మనకి సేమ్ కాదు కాబట్టి అవుట్పుట్ లో ట్రూ అని ప్రింట్ అవుద్ది. ఓకే, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్ అండ్ డబుల్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్కడ వాడదామో చూడండి. SOP of A greater than B. కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది సార్. 30 greater than 30. ఏమవుతుంది? ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది అంటే 30 గ్రేటర్ దాన్ 30 ఈజ్ 30 గ్రేటర్ దాన్ 30 అంటే లైక్ 30 అనేది 30 కంటే పెద్దదా అంటే 30 కంటే పెద్దది కాదు, 30 కంటే చిన్నది కాదు, రెండు సేమ్ వాల్యూ. సో 30 గ్రేటర్ దాన్ 30 అంటే మనకి ఏమైపోద్ది అంటే ఫాల్స్ వచ్చేస్తుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి ఎస్ఓపి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి పెడుతున్నా. ఓన్లీ గ్రేటర్ దాన్ పెట్టట్లే, పక్కన నేను ఏం చేస్తున్నా అంటే ఆర్ ఈక్వల్స్ కూడా పెడుతున్నా. ఓకే, ఓన్లీ గ్రేటర్ దానే కాదు ఈక్వల్స్ కూడా ఉంది. ఇప్పుడు ఏమవుద్ది అంటే మనకి ఎయిదర్ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ అయినా ఉండొచ్చు ఆర్ ఈక్వల్స్ అయినా ఉండొచ్చు. అప్పుడు మనకి రెండింటికి సాటిస్ఫై, రెండు కండిషన్లో సాటిస్ఫై అయినట్టు. ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, ఏదర్ గ్రేటర్ దాన్ ఉన్నా మనకి కండిషన్ ట్రూ అవుద్ది, ఆర్ ఈక్వల్స్ టు ఉన్నా కూడా మనకి కండిషన్ ట్రూ అవుద్ది. ఇప్పుడు మనకి అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుద్ది అంటే ట్రూ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి కేసెస్ లో మనకి ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ అని ఉండొచ్చు ఆర్ ఈక్వల్స్ ఉన్న కేసెస్ లో గ్రేటర్ దాన్ ఈక్వల్స్ ని వాడతాం. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ఓపి ఏ లెస్ దాన్ బి అంటే అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది?
ఫాల్స్. ఫాల్స్ వస్తుందా ట్రూ వస్తుందా? ఎగ్జాక్ట్లీ ఫాల్సే వచ్చేస్తుంది. సో అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే ఫాల్స్ ప్రింట్ అవుద్ది. అదే నేను ఎస్ఓపి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాను అనుకున్నాను, ఏమవుద్ది? ట్రూ సార్. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఇక్కడేమో మనకి ఫాల్స్ వస్తుంది, ఇక్కడేమో ట్రూ వస్తుంది. వై పైన ఏమో ఫాల్స్ కింద ఏమో ట్రూ నన్ను, బికాస్ ఆఫ్ దిస్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఈక్వల్స్ ఆపరేటర్ ఉండడం వల్ల లెస్ దాన్ ఉన్నా మనకి ఈక్వల్స్ టు ఉన్నా కూడా మనకి ఏమైపోద్ది అంటే రెండు కూడా సేమ్ కండిషన్స్ లాగా అయిపోతాయి. ఈక్వల్స్ ఉన్నా కూడా మనకి ట్రూ వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది ఇప్పుడు? ఇదంతా క్లియర్ అన్నా? దిస్ ఇస్ వాట్ కంపారిజనల్ ఆపరేటర్స్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, లైక్ డబుల్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అన్ని కూడా ఇలా మనకి వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, ట్రై చేయండి. ట్రూ ఆర్ ఫాల్స్ ఏం ప్రింట్ అవుతాయో. ఇవన్నీ చేయండి ఒకసారి, ఒక క్లారిటీ వస్తుంది మీకు. మీకు ఎంతవరకు అర్థమైందని నాకు క్లారిటీ వస్తుంది. చేసి పెట్టాను 2 minutes. సో డిస్కస్ చేయండి అన్న. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ వన్ చూడండి. సో ఎస్ఓపి ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ ఇస్ వాల్యూ 30, వై ఇస్ వాల్యూ 25. ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఇస్ నథింగ్ బట్ ఎంతనన్నా 30 గ్రేటర్ దాన్ 25. కండిషన్ ట్రూ అవుద్దా ఫాల్స్ అవుద్దన్న? ట్రూ సార్. 30 గ్రేటర్ దాన్ 25 కండిషన్ ట్రూ కాబట్టి అవుట్పుట్ లో ట్రూ ప్రింట్ అవుద్ది. ఓకే, డన్. రెస్పాండ్ అవ్వండి, కొద్దిగా బాగుంటుంది క్లాస్. దాని తర్వాత ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఓకే, ఎక్స్ లో వాల్యూ 30 ఉంది, వై లో వాల్యూ 25. 30 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై అంటే ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ అనమాట. స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్, లైక్ ఓన్లీ గ్రేటర్ దాన్ పెట్టే స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఉండాలి. ఓకే, ఈక్వల్స్ టు పెడితే మనకి ఏమవుద్ది అంటే ఏదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రెండిట్లో ఏది కండిషన్ సాటిస్ఫై చేస్తుంది మనకి? గ్రేటర్ దెన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. గ్రేటర్ దాన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుతుంది? ట్రూ ప్రింట్ అవుతుంది. ఓకే, True. నెక్స్ట్
ఎస్ఓపి వై లెస్ దాన్ ఎక్స్ అన్న. వైలో వాల్యూ వచ్చేసి 25, ఎక్స్లో వాల్యూ వచ్చేసి 30. 25 లెస్ దాన్ 30 కండిషన్ ట్రూ అవుద్దా ఫాల్స్ అవుద్దా అన్న? ట్రూ సార్. ట్రూ. ఓకే డన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ లెస్ దాన్ వై. ఎక్స్ లో వాల్యూ వచ్చేసి మనకి 30 ఉంది, వై లో వాల్యూ వచ్చేసి 25. 30 లెస్ దాన్ 25 కండిషన్ ఏమవుతుంది అన్న? ఫాల్స్. ఫాల్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై. 30 డబుల్ ఈక్వల్స్ టు 25. ఈజ్ 30 అండ్ 25 రెండు సేమా? ఫాల్స్. ఫాల్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై అన్న. ఓకే ఎక్స్ లో వాల్యూ 30, వై లో వాల్యూ 25 ఉంది. 30 నాట్ ఈక్వల్స్ 25 కండిషన్ ట్రూ ఫాల్స్ అన్న? ట్రూ సార్. ఓకే రెండు డిఫరెంట్ కాబట్టి మనకి ఏమవుతుంది కండిషన్ ట్రూ వచ్చేస్తుంది. నెక్స్ట్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్. వై ఈజ్ నథింగ్ బట్ ఎంతనన్నా 25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 30. ఓకే ఇద్దరు లెస్ దాన్ అయినా ఉండొచ్చు ఆర్ ఈక్వల్స్ అయినా ఉండొచ్చు. ఓకే ఏమవుతుంది ఇప్పుడు? ట్రూ సార్. ట్రూ. సో అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుద్ది? ట్రూ ప్రింట్ అవుద్ది. ఓకే దిస్ ఇస్ వాట్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్ అన్న. ఓకే క్లియర్ అండి? నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా? Yes, sir. ఎస్ సార్. So next one is about logical operators. సో లాజికల్ ఆపరేటర్స్ లోకి వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయంటే అండ్ ఆర్ ఉంటాయి మెయిన్లీ బేసికల్గా. ఓకే సో దిస్ ఇస్ వాట్ ఇన్ ద లాజికల్ ఆపరేటర్స్. అండ్ అంటే ఎలా వర్క్ చేస్తుంది, మనకి ఆర్ అంటే ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఎందుకు యూజ్ చేయాలి వీటిని అంటే మనకి డిపెండ్స్ ఆన్ నాట్ ఓన్లీ వన్ కండిషన్. Not only one condition, it will give result based upon multiple conditions. ఇలాంటి కేసెస్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనకి లాజికల్ ఆపరేటర్స్ లో మనకి ఏమవుతుంది అంటే ఒక కండిషన్ మీద బేస్ చేసుకోవని కాకుండా మల్టిపుల్ కండిషన్స్ మీద మనకి రిజల్ట్స్ కావాలి అనుకోండి. ఇలాంటి కేసెస్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, అండ్ ఆర్ ఆపరేటర్స్ ని యూజ్ చేయగలుగుతాం. ఓకే ఇవి మనకి లాజికల్ ఆపరేటర్స్ అంటాం. వాట్ ఎగ్జాక్ట్లీ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతాయి అంటే మనకి దీనికోసం ఒక చిన్న ట్రూత్ టేబుల్ అనేది బిల్డ్ చేసుకోవాల్సి జరుగుతుంది. ఓకే వాటి రిజల్ట్స్ ఎలా వస్తాయి, అసలు అండ్ అంటే ఏమవుద్ది, ఆర్ అంటే ఏమవుద్ది. ఓకే వీటిని చూసుకుంటే మనకు వచ్చేసి ఆల్రెడీ బీటెక్ లో చదివేసి ఉంటాం మనం. ఏంటి అంటే అండ్ ఆపరేటర్ మనకి ఎలా వర్క్ అవుద్ది, ఆర్ ఆపరేటర్ మనకి ఎలా వర్క్ అవుద్ది. సో దీస్ ఆర్ బైనరీ ఆపరేటర్స్ అనుకుంటాం. సో దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. సో అండ్ వచ్చేసి మనకి ఒకటి ఇచ్చేసి ఎలా అంటే ట్రూ వచ్చేసి మనం యాక్చువల్లీ ఏమనుకునే వాళ్ళం అంటే 1 అనుకునే వాళ్ళం. ఓకే ఫాల్స్ వచ్చేసి మనం యాక్చువల్లీ ఏమనుకునే వాళ్ళం అంటే 0 అనుకునే వాళ్ళం. సో ట్రూ వచ్చేసి 1, ఫాల్స్ వచ్చేసి 0. ఓకే డిపెండ్స్. ఇప్పుడు నా దగ్గర ఒక 2 కండిషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే ఒక కండిషన్ ఏమో ట్రూ అయింది, ఒక కండిషన్ ఏమో ఫాల్స్ అయింది. ఆ 2 కండిషన్స్ మీద బేస్ చేసుకుని నాకు రిజల్ట్స్ కావాలి. ఓకే అలా మనకి మల్టిపుల్ కండిషన్స్ మీద బేస్ చేసుకొని తీసుకురావాలి అంటే ఇన్పుట్స్ మనం అండ్ ఆపరేటర్ అయితే మనకి ఎలా రిజల్ట్ ఇస్తుంది, ఆర్ ఆపరేటర్ అయితే మనకి ఎలా రిజల్ట్ ఇస్తుంది, ఇవి రెండింటిని కంపేర్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. ఓకే ఆ 2 కండిషన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వన్ కండిషన్ ఈజ్ ఏ అండ్ వన్ అదర్ కండిషన్ ఈజ్ బి అన్న. ఓకే సో ఓవరాల్ కండిషన్ అవుట్పుట్ రిజల్ట్ మనకి ఏం జరిగింది. సో అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఇదంతా కూడా మనకి. సో ఐ హ్యావ్ వన్ కండిషన్ ఈజ్ ట్రూ అన్న. ఓకే ఇంకొక కండిషన్ ఉంది, ఆ కండిషన్ కూడా మనకి ఏమవుతుందంటే ట్రూ ఉంది. 2 కండిషన్స్ ట్రూ అయ్యాయి. నేను ఆపరేటర్ ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా అంటే అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా. అలాంటప్పుడు నాకు ఓవరాల్ అవుట్పుట్ లో మనకి ఏమైపోతుంది అంటే 1 అనేది మనకి అవుట్పుట్ గా వస్తుంది. 1 ఈజ్ నథింగ్ బట్ ఏంటన్నా ట్రూ ఆ ఫాల్సా? ట్రూ సార్. ట్రూ. ఓకే నెక్స్ట్ వచ్చేసి
ఒక కండిషన్ ట్రూ అయింది, సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్ అయింది అనుకోండి. నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి మనకి ఫాల్స్ అయిపోద్ది. ఓకే, సో నెక్స్ట్ వన్ కండిషన్, ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్, సెకండ్ కండిషన్ ఈజ్ ట్రూ, ఓవరాల్ కండిషన్ మనకి ఏమైపోద్ది అంటే ఫాల్స్ అయిపోద్ది అండి. ఓకే, నెక్స్ట్ బోత్ కండిషన్స్ ఫాల్స్ అయిపోయాయి. ఇలాంటి కేసెస్ లో మనకి ఏమైపోద్ది అంటే ఓవరాల్ రిజల్ట్ కూడా మనకి ఫాల్స్ అయిపోద్ది అండి. ఓకే, సో మనకి ఓన్లీ అండ్ పెట్టినప్పుడు మనకి ట్రూ రావాలి అంటే ఏం చేయాలి అంటే ఆల్ ద కండిషన్స్ మస్ట్ బి ట్రూ అన్న. అప్పుడు మాత్రమే మనకి ఏమవుద్ది అంటే ఓవరాల్ కండిషన్ ట్రూ వస్తుంది. ఏ ఒక్కటి మనకి ఫాల్స్ అయిపోయినా, నథింగ్ బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి ఫాల్స్ అయింది, ఓవరాల్ రిజల్ట్ ఏమైంది అన్న ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ అయింది, ఓవరాల్ రిజల్ట్ ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ మనకి రెండు ఫాల్స్ అయిపోయి అయినా కూడా ఫాల్స్ అయిపోయింది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రెండు మనకు ట్రూ ఉన్నాయి కాబట్టి మనకి ఓవరాల్ రిజల్ట్ ట్రూ వచ్చింది. ఓకే, అంటిల్ అన్లెస్ మనకి అన్ని రిజల్ట్స్ ట్రూ అయ్యేంత వరకు మనకి ఓవరాల్ అవుట్పుట్ అనేది ట్రూ రాదు. ఎక్కడ ఇదంతా అంటే మనకి నథింగ్ బట్ ఇక్కడ అండ్ ఆపరేటర్ ని యూజ్ చేసుకున్నప్పుడు. సో అండ్ కోసం మనకి ఇలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఆర్ ఆపరేటర్లో ఎలా వర్క్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఎలా చేస్తామంటే ఐ హ్యావ్ టూ కండిషన్స్ ఏ అండ్ బి, వాట్ విల్ బి ద ఓవరాల్ అవుట్పుట్. దిస్ వన్ ఈజ్ ఫర్ ఆర్ ఆపరేటర్. సో ఆర్ ఆపరేటర్ ని మనం ఎలా ఇండికేట్ చేయగలుగుతాం, అసలు ఎలా ఏమవుద్ది ఇంటర్నల్ గా. వన్ తీసుకుంటే మనకి ఫస్ట్ వన్ కండిషన్ ట్రూ, సెకండ్ వన్ ఈస్ కండిషన్ ట్రూ, వాట్ విల్ బి ద ఓవరాల్ కండిషన్ అంటే ట్రూ ఏ అవుట్పుట్ గా వస్తుంది. ఓకే, సెకండ్ వన్ ఈస్ ట్రూ అండ్ ఫస్ట్ వన్ ఈస్ ట్రూ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫాల్స్. ఓవరాల్ రిజల్ట్ మనకి ఏమైపోద్ది అంటే మళ్ళీ ట్రూనే వస్తుంది. ఫస్ట్ వన్ ఈస్ ఫాల్స్, సెకండ్ వన్ ఈస్ ట్రూ, ఓవరాల్ రిజల్ట్ కూడా మనకి ఏమైపోద్ది అంటే ట్రూ ఏ వస్తుంది అన్నమాట. ఓకే, second one, next last one is both conditions are false, this time we will get result as false. Okay, సో మనకి ఇక్కడ ట్రూ రావాలి అంటే ఆర్ ఆపరేటర్ లో either of the any condition is true అయ్యింది అనుకోండి, అప్పుడు మనకి ఏమైపోద్ది అంటే రిజల్ట్ మనకి ట్రూగా వచ్చేస్తుంది ఓవరాల్ రిజల్ట్. సో ఇదంతా మనకి ఏ ఆపరేటర్ లో అంటే ఆర్ ఆపరేటర్ తీసుకున్నప్పుడు either of any one condition is true. Okay, then result or output must be, output will be true అన్న. ఓకే, సో ఇలా మనకి వర్క్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి అండ్ అంటే ఇలా అవుతుంది, ఆర్ అంటే ఇలా అవుతుంది. వీటిని ఎలా రిమెంబర్ చేసుకోవాలి, లైక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉన్నాయి, వాటిని చూడండి. సో అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి 1 0 అని ఎందుకు పెట్టానంటే మెయిన్ రీజన్ ఇదేనా. సో ఇప్పుడు మనకి అండ్ అనేది చూసుకుంటే ఇప్పుడు 1 into 1 చేసాము అనుకోండి, రిజల్ట్ ఏమొస్తుందన్నా 1 వస్తుంది. 1 into 0 చేస్తే మనకి ఏమైపోద్ది అంటే 0. 0 into 1 చేసినప్పుడు మనకి ఏమైపోద్ది అంటే 0 వచ్చేస్తుంది. 0 into 0 చేసినా మనకి ఏమైపోద్ది అంటే 0 వస్తుంది. ఇంటర్నల్ ఆపరేషన్ మనకి ఇలా జరగకపోయినా జస్ట్ రిమెంబర్ దట్ అండ్ ఆపరేటర్ విల్ వర్క్ ఆన్ యాజ్ మల్టిప్లికేషన్ లాగా గుర్తుపెట్టుకోండి. అదే ఆర్ ఆపరేటర్ అంటే మనకి ఎలా వర్క్ అవుద్ది, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే 1 + 1 అంటే యాక్చువల్లీ మనకి 2 వస్తుంది, కానీ మనకి లైక్ ట్రూ అంటే నథింగ్ బట్ 1. అప్పర్ వాల్యూ ఏది వచ్చినా కూడా డైరెక్ట్ గా 1 కింద పెట్టేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే హయ్యర్ వాల్యూ యాజ్ 1 గా పెట్టేసుకొని ట్రూగా అవుట్పుట్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1 + 0 అంటే మనకి ఏమైపోద్ది అంటే 1 వస్తుంది. సో నాకు అవుట్పుట్ లో రిజల్ట్ 1 గానే తీసుకుంటాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి 0 + 1 తీసుకున్నాం అనుకోండి, 0 + 1 అన్న మనకి రిజల్ట్ 1 వస్తుంది. సో యాజ్ హైయే ఉంటుంది. నెక్స్ట్ 0 + 0 తీసుకున్నాను అనుకోండి. ఓకే, 0 + 0 వచ్చేసి మనకి ఓవరాల్ రిజల్ట్ ఏమవుద్ది అంటే 0 అయిపోద్ది కాబట్టి సో ఓవరాల్ రిజల్ట్ 0. ఆర్ ఆపరేటర్ విల్ వర్క్ ఆన్ ఎలా అంటే ప్లస్ ఆపరేటర్ లాగా గుర్తుపెట్టేసుకోండి అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ రిమెంబరింగ్ పర్పస్, ఎగ్జాక్ట్ గా ఇలా వర్క్ అవ్వదునా. సో జస్ట్ ఇవన్నీ మనకి గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. సో ఇవన్నీ కూడా మనకి ఇలా యూజ్ అవుతాయి. ఇలా మనకి ఇంటర్నల్ వర్కింగ్ ఉంటుంది, యూజింగ్ అది సాల్వ్. ఓకే, సో ఇప్పుడు దాని వర్కింగ్ ఎలానో తెలిసింది. ఇప్పుడు వాటిని ఎలా వాడుకోవాలి, వాడుకుని చూడండి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇంతవరకు క్లియర్ అన్న అందరికి. దీస్ ఆర్ నోన్ యాజ్, మనం ఏమంటామంటే వీటిని ట్రూత్ టేబుల్స్ అంటాం నేను. ఓకే, అండ్ ట్రూత్ టేబుల్ ఇది. నెక్స్ట్ R2 టేబుల్ వచ్చేసి మనకి ఇవి. సో బోత్ ఆర్ ట్రూత్ టేబుల్స్. సో ఈ ట్రూ టేబుల్ మీద బేస్ చేసుకుని మనం రిమైనింగ్ అన్ని చేయడం జరుగుతుంది. క్లియర్ అందరికి?
ఎనీ డౌట్స్ అన్న దీంట్లో? ఎస్ చూడండి ఇప్పుడు వాటిని ఎలా యూస్ చేస్తాం. ఇప్పుడు వన్ కండిషన్ లైక్ నాట్ ఓన్లీ వన్ కండిషన్, ఇట్ విల్ గివ్ రిజల్ట్స్ ఆన్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ కండిషన్స్ అని చెప్పాం కదా. సో ఆ మల్టిపుల్ కండిషన్స్ ని ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా లైక్ ఏం జరిగింది ఉంటాయని చూడండి ఒకసారి. ఇఫ్ ఐ హ్యావ్ వాల్యూస్ లైక్ int a equals to 13 int b equals to ఫర్ ఎగ్జాంపుల్ 10. ఓకే, ఇప్పుడు నేను SOP ఏం చేస్తున్నా అంటే ఏ గ్రేటర్ దాన్ బి ఒకటే వాడుతున్నా. సారీ, చిన్న పాయింట్ రిమెంబర్ మర్చిపోయా. సో ఇప్పుడు అండ్ ఆర్ రెండు తీసుకుంటాం. ఇప్పుడు వాటిని అండ్ ఆర్ అంటే డైరెక్ట్ గా జావాలో మనం రిప్రజెంట్ చేయడం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే అండ్ వచ్చేసి బై యూజింగ్ టూ సింబల్స్ అన్న. ఓకే, దీస్ ఆర్ నోన్ యాజ్ సింబల్ ఉంటుంది, యాంపర్సెంట్ సింబల్ ని యూస్ చేసుకొని చేస్తాం. ఓకే, సో టూ యాంపర్సెంట్ చేస్తే నథింగ్ బట్ మనకి ఏమవుద్ది అంటే వాటిని సారీ which is represents AND operator, logical AND operator in Java. Okay, two vertical lines nothing but ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నథింగ్ బట్ మనకి లాజికల్ ఆర్ ఆపరేటర్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వచ్చేసి మనం టూ యాంపర్సెంట్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. ఆర్ ఆపరేటర్ వచ్చేసి మనం టూ వర్టికల్ స్ట్రైట్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తూ వెళ్ళిపోతాం. ఇవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే కీబోర్డ్ లో, డిజిటల్ కీబోర్డ్ లో తీసుకుంటే లైక్ 7 కి పైన ఉంటుంది. షిఫ్ట్ 7 పట్టుకుంటే మనకి యాంపర్సెంట్ సింబల్ వస్తుంది. ఈ వర్టికల్ లైన్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే రైట్ షిఫ్ట్ పైన ఉంటుంది అన్న. ఓకే, రైట్ ఎంటర్ పైన, సారీ షిఫ్ట్ పైన కదా, ఎంటర్ పైన ఉంటుంది రైట్ సైడ్ లో. ఓకే, అవి మనం సింగిల్ కాదు 2 ఇవ్వాలి. ఓకే, 2 ఇస్తే మనకి ఏమవుతుంది అంటే లాజికల్ లాగా వర్క్ అవుద్ది. ఇప్పుడు మనం రిప్రజెంట్ చేయడం యాంపర్సెంట్ అండ్ను వచ్చేసి యాంపర్సెంట్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఆర్ను వచ్చేసి వర్టికల్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో SOP ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ ఎ వన్ కండిషన్. నేను ఈ కండిషన్ బేస్ చేసుకున్నా, అది ఇంకొక కండిషన్ తీసుకోవాలనుకున్నా అండ్ తీసుకోవాలి అనుకున్నా. ఓకే, అండ్ ఆపరేటర్ చూసుకోవాలనుకున్నా ఏ గ్రేటర్ దాన్ బి అండ్ అండ్. ఇప్పుడు ఏం చేయాలనుకున్నా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఈ రెండు కండిషన్స్ ట్రూ అవుతే మాత్రమే నాకు లైక్ అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో ఏ గ్రేటర్ దాన్ బి అన్న. ఓకే, ఏలో వాల్యూ వచ్చేసి 30, బిలో వాల్యూ వచ్చేసి 10. 30 గ్రేటర్ దాన్ 10 అంటే కండిషన్ ఏమవుతుంది అన్న? ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ సార్. ట్రూ. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి నథింగ్ బట్ 30 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఏమవుతుంది అన్న? ట్రూ సార్. ఓకే, సో బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అండ్ మిడిల్ లో ఆపరేటర్ ఏముంది అంటే మనకి అండ్ ఆపరేటర్ ఉంది. ఓవరాల్ రిజల్ట్ ఏమవుతుంది? ట్రూ సార్. ఇప్పుడు రెండు ఇక్కడ 1 నథింగ్ బట్ 1 కదా అని చెప్పేసి అవుట్పుట్ లో 1 ప్రింట్ అవ్వ మనకి ట్రూ ఆర్ ఫాల్సే ప్రింట్ అవుతాయి. దట్ ఈస్ ఫర్ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, సో ఇక్కడ ట్రూ ఓవరాల్ రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే ట్రూ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి SOP ఏ లెస్ దాన్ బి అండ్ అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అన్న. ఓకే, అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుందో చూడండి. ఏ లెస్ దాన్ బి కండిషన్ ట్రూవా ఫాల్స్ అన్న? ఏలో వాల్యూ 30, బిలో వాల్యూ 10. 30 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్. ఓకే, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. 30 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ఏమవుతుంది ఇక్కడ? ట్రూ. ఒక కండిషన్ ఫాల్స్, ఒక కండిషన్ ట్రూ. ఆపరేటర్ మనకి ఏ ఆపరేటర్ ఉంది మిడిల్ లో? అండ్ ఆపరేటర్. ఏమవుతుంది ఓవరాల్ గా? ఫాల్స్. సో అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే ఫాల్సే ప్రింట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి SOP ఏ నాట్ ఈక్వల్స్ టు బి అండ్ దెన్ ఏ డబుల్ ఈక్వల్స్ టు ఆఫ్ బి పెడదన్న. ఓకే, ఏ నాట్ ఈక్వల్స్ టు ఆఫ్ బి అంటే ఏ అండ్ బి నాట్ ఈక్వల్స్ అంటున్నాడు. ఓకే, 30 నాట్ ఈక్వల్స్ 10 కండిషన్ ఏమవుతుంది? ట్రూ ఆ ఫాల్స్? ట్రూ. నెక్స్ట్ ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అంటే కండిషన్ ట్రూ అవుద్దా ఫాల్స్ అవుద్దా? ఫాల్స్. ఒక కండిషన్ ట్రూ, అనదర్ వన్ ఈజ్ ఫాల్స్. ఓవరాల్ కండిషన్ ఏమవుతుందన్న? ఫాల్స్. నెక్స్ట్ SOP ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ దెన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అన్న. ఓకే, సో ఇలా తీసుకుంటే ఓవరాల్ కండిషన్ ఏమవుతుంది చూడు. ఫస్ట్ కండిషన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్ ఫాల్స్. సెకండ్ వన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కండిషన్ ఫాల్స్. సో ఓవరాల్ కండిషన్ మనకి ఏమైపోతుంది అన్న? ఫాల్సే వచ్చేస్తుంది. ఓకే,
ఇలా మనం ఓన్లీ 2 కండిషన్సే కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ కండిషన్స్ ఏదో 3 కండిషన్స్, 4 కండిషన్స్, 5 కండిషన్స్, 6 కండిషన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, మనకి అందులో ట్రూ రావాలి అంటే మొత్తం అన్ని ట్రూ ఉండాలా, ఏదో ఒక ట్రూ ఉన్నా సరిపోద్దానన్న? అన్ని true. అన్ని ట్రూ ఉండాలి. true ఆల్ ఉండాలి. కండిషన్స్ మస్ట్ బి ట్రూ అయిపోతే మనకి అందులో ట్రూ వస్తుంది. లేదు అంటే ఒక్కటి ఫాల్స్ అయిపోయినా మనకి ఫాల్స్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ అండ్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఆపరేటర్కి వచ్చేసరికి ఏమవుద్దో చూడండి. int x equals to x equals to 30, y equals to 90. SOP of x less than y, sorry, or operator. R is nothing but ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? 2 వర్టికల్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఆ 2 వర్టికల్ లైన్స్ తీసుకున్నాం. x less than y, నెక్స్ట్ y not equals to of x. x less than y, y not equal to of x ఏమవుతుంది? ఓవరాల్ కండిషన్ ఆర్ ఆపరేటర్ ఉంది. ట్రూ. ఎలా ట్రూ అంటే 30 less than 90 కండిషన్ ఏమవుతుందన్న? ట్రూ. ఓకే, y not equals to of x 90 not equals to of 30. ఈ కండిషన్ లైక్ 30 and 90 రెండు సేమ్ అంటే సేమ్ కాదు. సో ఈ కండిషన్ ఏమవుతుంది? ట్రూ. ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ, సెకండ్ కండిషన్ ఇస్ ట్రూ, మిడిల్ లో మనకి ఆపరేటర్ ఏం ఆపరేటర్ ఉందంటే ఆర్ ఆపరేటర్ ఉంది. సో ఓవరాల్ కండిషన్స్ మనకి ఏమైపోతున్నాయి ఇక్కడ? ట్రూవే అవుట్పుట్ లో ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ SOP ఆఫ్ x గ్రేటర్ దాన్ y ఆర్ y నాట్ ఈక్వల్ టు ఆఫ్ x ఏం ప్రింట్ అవుతుంది చూడండి? ట్రూ. ఓకే, ఫస్ట్ మనకి ఏమవుతుంది? x గ్రేటర్ దాన్ y కండిషన్ ట్రూ అవుద్దా ఫాల్స్ అవుద్దా? ఫాల్స్. నెక్స్ట్ y నాట్ ఈక్వల్ టు ఆఫ్ x కండిషన్ ట్రూవా ఫాల్స్ అన్న? ట్రూ. ఒక కండిషన్ ఫాల్స్, ఒక కండిషన్ ట్రూ, మిడిల్ లో మనకి ఆపరేటర్ ఏం ఆపరేటర్ అంటే ఆర్ ఆపరేటర్. సో ఓవరాల్ అవుట్పుట్ ఏమొస్తుందన్న మనకి? ట్రూ అవుట్పుట్ గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ SOP ఆఫ్ x less than y or x double equals to y నా? ఓకే, చెక్ చేయండి ఒకసారి ఏమవుతుంది. ట్రూ. y true means x less than y, nothing but 30 less than 90 కండిషన్ నానా? ట్రూ. నెక్స్ట్ x double equals to y 30 double equals to 90 నానా కండిషన్? ఫాల్స్. ఫస్ట్ వన్ ఈస్ ఫాల్స్, సెకండ్ వన్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ట్రూ, సెకండ్ వన్ ఈస్ ఫాల్స్. ఓవరాల్ కండిషన్ ఏమవుతుందన్నా? ట్రూ, బికాస్ ఆఫ్ దిస్ ఆర్ ఆపరేటర్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అండ్ ఆపరేటర్ అక్కడ ఉండింది అనుకోండి, మనకి ట్రూ అవుతా ఫాల్స్ అవుతా? అండ్ ఉంటే ఫాల్స్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ SOP ఆఫ్ x గ్రేటర్ దాన్ y ఆర్ x డబుల్ ఈక్వల్స్ టు y ఏమవుతుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది? x గ్రేటర్ దాన్ y ఈజ్ నథింగ్ బట్ 30 గ్రేటర్ దాన్ 90 కండిషన్ ఫాల్స్, 30 double equals to 90 కండిషన్ ఫాల్స్. బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్. సో ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ ఉన్న మనకి అట్లీస్ట్ ఒక్కడన్నా కండిషన్ ట్రూ అవ్వాలా? ఒక్కటి కూడా ట్రూ అవసరం లేదండి. అట్లీస్ట్ వన్ అవ్వాలి. ఒక్కటి కూడా అవ్వకపోతే మనకి ఓవరాల్ కండిషన్ ఏమైపోద్ది అంటే ఫాల్స్ అయిపోద్ది. ఓకే, క్లియర్ అన్న ఈరోజు? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలో? కండిషనల్ ఆపరేటర్స్ లైక్ కంపారిజనల్ ఆపరేటర్స్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్, ఎనీవన్? అంత క్లియర్? ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన క్లాస్ వచ్చేసి అసైన్మెంట్ లో మనకి ఏమేమి ఉంటాయి? ఈక్వల్స్ టు ఉంటుంది, ప్లస్ ఈక్వల్స్ టు ఉంటుంది, మైనస్ ఈక్వల్స్ టు, ఇంటూ ఈక్వల్స్ టు, బై ఈక్వల్స్ టు, మోడ్ ఈక్వల్. ఇవి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. విచ్ ఈస్ ఎందుకు యూజ్ అవుతున్నాయి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్?
To assign a value to a variable. టు అసైన్ ఎ వాల్యూ టు ఏ వేరియబుల్. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసామంటే రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, వై రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్, ఫర్ వాట్ పర్పస్? To compare two values. యూజ్ టు కంపేర్ ఎనీ టూ వాల్యూస్. ఓకే, దాని తర్వాత లాజికల్ ఆపరేటర్స్. ఓకే, వై లాజికల్ ఆపరేటర్స్? To check the conditions and to get results. To check the multiple conditions. Okay, to get the result from multiple conditions. That's why we use logical operators. Okay, so what is meant by arithmetic operators? Arithmetic. To perform arithmetic operations between two values. To perform mathematical operations between two variables or two values. Okay, is known as arithmetic operators. Okay, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం నిన్న ఈ రోజు మొత్తం అంతా కూడా. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రోజు నిన్నటి క్లాసులలో చెప్పండి, డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎనీ ఏం డౌట్స్ లేవు అంటే we will wind up the session. No doubts, sir. వాళ్ళు క్లియరా? సరే, వర్క్ నిన్నట్లాగానే ఈ రోజు కూడా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాస్తాను, వాటిని లైక్ ట్రై చేయండి, షేర్ చేస్తారు నోట్స్ అంతా కూడా. ఏమన్నారా? వన్ మినిట్ నా సార్ని అడిగేసి క్లోజ్ చేద్దాం, ఏమైనా మాట్లాడతారేమో చూసి. Yeah, I'm here. ఓకే సార్. All done? యా సార్, డన్ సార్, ఆల్ గుడ్. Okay. Guys, I have a quick question to everyone. మీకు ఆన్లైన్లో క్లారిటీగా అర్థమవుతుందా, ఆర్ క్లాసెస్ ఫాస్ట్గా వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నారా? లేదు సార్, అర్థమవుతుంది. ఎనీ సజెషన్స్, ఫీడ్బ్యాక్, కంప్లైంట్స్, అప్రిషియేషన్స్, ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఎండ్?